హాయ్ అండి. ఈరోజు పచ్చి కారం ఎండు కొబ్బరితో ఆనపకాయ కర్రీ చేస్తున్నానండి. దానికోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఈలోపు పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆనపకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇలా ఆనపకాయ ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఎండు కొబ్బరి వేస్తున్నానండి. ఒక 2.5 స్పూన్లు ఎండు కొబ్బరి వేసాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అయిపోయిందండి. కొత్తిమీర వేసాను, స్కిప్ అయ్యింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంత సింపుల్గా ఇలా కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.